నమస్తే ఏపీ 924x7 న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర మేయర్ పలు వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 6వ డివిజన్ కార్పొరేటర్ చల్లా తిరుమలరావు, 5వ డివిజన్ ఎందేటి పద్మావతి, వైసీపీ నాయకులు ఎందేటి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొన్నారు. నేను ఇందాక రావట్లేదా చూడే మొత్తం రానంతా దారి లేకుండా పక్క చెత్తేసి ఎక్కడ పైన కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు పండించే రైతులు ఆందోళన చెందవద్దు, తక్కువ ధరలకు అమ్ముకోవద్దు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు, మీకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మీడియా సమావేశంలో కాకినాడ జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలియజేశారు. 2021లో ముఖ్యంగా ప్యాడీలో బోండాలు అలాగే ఇతర వెరైటీలను ఎక్కువ పండించడం జరిగింది. ఇక్కడ మార్కెట్లో లేదా ఫీల్డ్లో చూసుకుంటే కొన్ని అపోహాలు సృష్టిస్తున్నారు. ఏమి తక్కువ కొంటున్నారు, గవర్నమెంట్ ముందుకు రావట్లేదు, లేదా ఆరోగ్యాలు పనిచేయట్లేదు. అందుకే నేను కొన్ని చిన్న అంకె అంశాలు చెప్తాను. ఇప్పుడు మన జిల్లాలో ఈ రబీ ధాన్యం కొనుగోలు కొరకు 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ఉన్నాయో ఇవి 865 ఆర్బీకేలకి త్యాగం చేయడం జరిగింది. ఇదే కాకుండా 400 మిల్స్ని ఇవన్నీ ఆర్బీకేలు అలాగే ధాన్య కొనుగోలు కేంద్రాలకి అనుసంధానం చేయడం జరిగింది. సో ఏదైతే రైతు వాళ్ళ పంటలు వచ్చినటువంటి అమ్మాలనుకుంటారో దాన్ని వాళ్ళు ఆర్బీకేలో ఉన్న సిబ్బందికి చెప్తే చాలు, వాళ్ళు వెంటనే వెళ్ళి దాన్ని పరిశీలించి సగటు నాణ్యత ఉన్న ధాన్యాన్ని పీపీసీకి త్యాగం చేస్తారు. పీపీసీ నుంచి దానికి లింక్ అయిన మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా అయిన వెంటనే ఆ అగ్రికల్చర్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ రైతు ఖాతాకి డబ్బులు పెట్టినందుకు గాను ఆయన అకౌంట్ నెంబర్ ఎవరైతే రైతు పేరు ఉంటుందో, రైతు క్రాప్ బుక్ లో ఎవరైతే రైతు పేరు ఉంటుందో అదే పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ దానికి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఆయన అకౌంట్కి నేరుగా వితిన్ 10 days డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ఇప్పుడు ఉన్న సిస్టమ్. ఈ సిస్టంలో ఇప్పుడు తుఫాను రావడంతో అలాగే దయచేసి మీ ధాన్యాన్ని కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకి ఎవరికి అమ్ముకోవద్దు. మీరు చేయాల్సిందంతా ఒకటే, సగటు నాణ్యత ఉన్న ధాన్యాన్ని ఉందని నా దగ్గర వచ్చి కొనుక్కోండి. కేవలం ఆర్బీకే దగ్గర వెళ్ళి చెప్తే చాలు. అక్కడ ఉన్న మన కృషి అధికారులు ఎవరైతే ఉన్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ నేరుగా మీ పొలానికి వచ్చి వాళ్ళు రిజల్ట్ చేసి వెంటనే లిఫ్ట్ చేసుకుంటారు. ఎవరో మిల్లర్ రాలేదో లేదా మధ్యవర్తి ఎవరు రాలేదో కొనుక్కుంటాం. 100 కేజీలకి 1868, 75 కేజీ బస్తా అయితే 1401 రూపాయలకి గవర్నమెంట్ బోండాల్ని కూడా కొనుక్కుంటుంది. కాబట్టి ఎవరు రైతాంగం కంగారు పడే భయపడో ఎవరికైనా తక్కువగా అమ్మాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది ఒకటి అందరూ పెట్టుకోవాలి. అండ్ వీడియో ద్వారా ఈ మెసేజ్ ప్రత్యేక రైతాంగానికి వెళ్ళాలి. ఓకే, కష్టంలో ఉన్నప్పుడు రైతులు దాంట్లో ఆర్బీకే కూడా అవుతాయి. ఆర్బీకే వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విలేజ్ అసిస్టెంట్ ద్వారా ప్రత్యేక రైతుల్ని మనం టచ్ చేయగలుగుతున్నాం. ప్రత్యేక రైతుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సత్యాలు కావచ్చు, అవన్నీ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మా బస్తాలకి అలాగే 1568 రూపాయలు 100 కేజీ బస్తాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో మధ్యవర్తి కానీ కమిషన్ ఏజెన్సీ ప్రమేయం ఏముంటుంది, డైరెక్ట్ గవర్నమెంట్ కొనుక్కుంటుంది. ఈ మాహితి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళాలి. ఇది ఇంకా పబ్లిక్ పంపించడానికి మీకు ఆల్రెడీ లాస్ట్ కూడా చెప్పుకున్నాను. మన జిల్లా స్థాయిలో కూడా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఈ కాల్ సెంటర్ 8886136611 ఈ నంబరు 888666136111 ఈ నంబర్ పెడితే ఇప్పటివరకు ఈ నంబర్కి ఈ సీజన్లోనే 314 మంది రైతులు ఫోన్ చేసి వాళ్ళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా అమ్మడం జరిగింది. అంటే మనము
కోవిడ్ నియంత్రణలో భాగంగా ఒంగోలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను కలెక్టర్ పోలా భాస్కర్ మరియు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వాటర్ ఎక్కువ తీసుకోండి. పని చేసుకుని ఫోటో లేకపోతే మంచి చేయూతనిస్తున్న జిల్లా పరిపాలనాధికారి అయిన కలెక్టర్ పోలా భాస్కర్ గారికి రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టు మన సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి కోవిడ్లో ఒక ఈనాడు జర్నలిస్ట్ చనిపోతే 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం ద్వారా చేయించారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నాన్ జర్నలిస్టులు అందరికి కూడా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆయన పెద్ద ఎత్తున చేపట్టడం ఉదాహరణ. అలాగే ఈ జిల్లాలో చనిపోయిన జర్నలిస్టులు ఇటీవల కాలంలో మరో 3 చనిపోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వపరంగా హెల్ప్ చేయిస్తానని ఆయన చెప్పారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రకాశం జిల్లాలో పాజిటివ్ వచ్చిన కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఆర్థిక చేయూతనిచ్చారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెమ్డెసివిర్ ఇంజక్షన్ని ఫ్రీగా ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక విజ్ఞప్తి, ఈ నెల 27వ తేదీన జర్నలిస్టులు మీడియా ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ పనిచేసే జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులందరికీ 27వ తేదీన మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ మార్కాపురంలో ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా హాజరవుతున్నారు. కావున దయచేసి మార్కాపురం డివిజన్లో ఉన్న జర్నలిస్టులందరూ ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. ఈలోపు మేము అందరికీ మెసేజ్ పెడతాం. ఆ ప్రకారం మార్కాపురం మన మిత్రులకి మీరు పేర్లు ఇచ్చి నమోదు చేసుకుంటే ఆ జాబితాని మనం కలెక్టర్ గారికి పంపించి అధికారులకు పంపిస్తాం. 27వ తేదీ మార్కాపురం డివిజన్లోని జర్నలిస్టులకి నాన్ జర్నలిస్టులందరికీ మార్కాపురంలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని విజ్ఞప్తిస్తాం. గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట జర్నలిస్ట్ అందరికీ కూడా కరోనా సందర్భంలో వ్యాక్సినేషన్ వేయాలనేది వారు తెలిపిన మీదట మన గౌరవ కలెక్టర్ గారు పోలా భాస్కర్ గారు అయితే ప్రత్యేకంగా జర్నలిస్ట్ ఎప్పుడు చూసినా కూడా మాకు ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు సార్ అని అడుగుతున్న బట్టి ఈరోజు అదొక పెద్ద కార్యక్రమాన్ని దాదాపు 200 మంది జర్నలిస్ట్ అనే వాళ్ళకి కోవిషీల్డ్ ఇవాళ వ్యాక్సినేషన్ అనేది ఆ మందు రావటం దాన్ని ఎంత ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు కూడా వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ అనేది ఉన్నది. ఎవ్వరు కూడా దాని కొరకు తొందరపడి ఇబ్బందులు పడి ఏదో రావటం లేదనేది ఒక అపోహలొద్దు, అధైర్యపడక్కర్లేదని ముందుగా జర్నలిస్ట్గానే ఈ కార్యక్రమంలో కూడా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మంచి మనసుతో మన గౌరవ కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా ఇది ఒక ప్రోగ్రామ్గా కూడా పెట్టుకొని చేసినందుకు కలెక్టర్ గారిని మీ అందరి తరఫున జర్నలిస్ట్ తరఫున నేను ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ అందరికీ సెకండ్ వేవ్ సందర్భంగా కోవిడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి అన్ని చర్యల్ని క్రమంగా గట్టిగా చేస్తున్నాం. అందువల్లనే మన జిల్లాలో అన్ని పారామీటర్స్ అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా కూడా గ్రామ స్థాయిని యూనిట్గా తీసుకొని పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాము. ఇటీవల కాలంలో విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ప్రజలు, ప్రజాప్రతినిధులు అట్లాగే సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి అఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మరి గట్టిగా ముఖ్యంగా సర్వేలెన్స్ కానీ తర్వాత సిస్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ హోమ్ ఐసోలేషన్ ఇచ్చే విషయం కానీ
వాళ్ళను క్వారంటైన్లో పెట్టే విషయం కానీ, పాజిటివ్ అయితే హోమ్ ఐసోలేషన్లో పెట్టే విషయం కానీ, అట్లాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళని మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్ రోజువారీగా పర్యవేక్షణ చేయడం కానీ, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో బాగా జరుగుతున్నాయి. అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి మండల స్థాయిలో కోవిడ్ కోర్ రూమ్స్ ఏర్పాటు చేశాము. అవి ఇప్పుడు మానిటరింగ్ చేస్తున్న దానివల్ల అందువల్ల గ్రామ స్థాయిలో జరిగే పని అంతా కూడా బాగా ఇప్పుడు యాక్టివ్గా ఉంది, తర్వాత ఎఫెక్టివ్గా ఉంది. ఎవరు డ్యూటీకి వస్తున్నారు, ఎవరు డ్యూటీకి ఆబ్సెంట్ అవుతున్నారు అనే విషయాలు కూడా మండల స్థాయిలో ఈ కోవిడ్ వార్ రూమ్లో ఆ వివరాలన్నీ కూడా ఒక ఫార్మాట్లో చేయిస్తున్న దానివల్ల మనకు పక్కాగా యాక్షన్ పార్ట్ అనేది బాగా ఉంది. సో ఇప్పుడు రివైజ్డ్ స్ట్రాటజీ ప్రకారం కమ్యూనిటీ యాక్షన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో హాస్పిటల్ ప్రిపేర్నెస్ కూడా పక్కాగా చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ అన్నింటిలో కూడా హ్యూమన్ రిసోర్స్ అందరినీ డిప్లాయ్ చేశాము, ఇమ్యూనిటీస్ అని ఏర్పాటు చేశాము. మరి ముఖ్యంగా ఈ నియంత్రణలో భాగంగా మరి వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యం. దాన్ని ఇప్పుడు షురూ చేశాము. సఫిషియెంట్ వ్యాక్సిన్ సప్లై ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా మాకు వ్యాక్సిన్ రాదనేటువంటి భయాందోళన అవసరమేం లేదు. ఇప్పటికీ ఫీల్డ్లో 50,000 పైచిలుకుంది, మళ్ళీ 40,000 వచ్చింది. నిన్న దాదాపు 23,000 మందికి వేసాము. కాబట్టి వ్యాక్సినేషన్ యాక్టివిటీ కంటిన్యూస్గా జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయారిటీ గ్రూప్ అయినటువంటి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అట్లాగే ప్రభుత్వంలో పనిచేసే అన్ని శాఖల వారితో పాటు మరి పత్రికా మిత్రులు కూడా మనం వ్యాక్సినేషన్ కవర్ చేస్తున్నాము ప్రయారిటీలో. ఆ క్రమంలో ఈరోజు మరి డిఆర్ఎం హై స్కూల్లో ప్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సపరేట్గా ఒక సెషన్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ వేస్తాం. జిల్లా అంతా కూడా ఎక్కడ మనకు మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికా మిత్రులకి, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చర్యలు తీసుకున్నాం. బెడ్ కెపాసిటీ పెంచాం. అట్లాగే బెడ్స్ని, ఆక్సిజన్ బెడ్స్ని రొటేషన్ మీద ఎఫిషియెంట్గా వాడే విధంగా ఆక్సిజన్ కూడా వినియోగంలో చాలా వేస్టేజ్ లేకుండా, లీకేజ్ లేకుండా మన జిల్లాలో ఆక్సిజన్ సప్లైలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ముఖ్యంగా మన ఎంపీ గారు, మినిస్టర్ గారు ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్లో కానీ, ఇంకా కొన్ని ఇమ్యూనిటీస్ క్రియేట్ చేసే విషయంలో కానీ, కొంత ఎక్విప్మెంట్ సప్లై చేసే విషయంలో కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనివల్ల ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి వైద్యాన్ని, ఆరోగ్య సేవలు అందజేయగలుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ వారికి కూడా ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా లబ్ధిదారులకు పరిహారం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. 78 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతులకు తోడుగా ఉంటూ వస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నకిలీలకు అడ్డుకట్ట ఆ గ్రామ సచివాలయం పక్కనే ఆ సచివాలయం చేస్తా ఉన్నాం. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూపాయలకే యూనిట్ చొప్పున ఆక్వా రైతులకు కాలంలో 1,560 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి ఖర్చు అయింది. అక్షరాల వాళ్ళ పరిహారం కూడా 7 లక్షల రూపాయలకు పెంచి ఆ పరిహారం కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఖచ్చితంగా ప్రతి నెల దాన్ని అమలయ్యేట్టుగా చేస్తూ దానికోసం కూడా కార్యక్రమ రైతులకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఈ ఎక్స్గ్రేషియా ఇస్తూ వాళ్ళకు కూడా పరిహారం ఇస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చనిపోయిన దాదాపుగా 130 మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరెక్టేనా నెంబర్ కరెక్టేనా వాళ్ళ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెప్తా ఉన్న విధంగా ఇంకా శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పిన విధంగా కూడా ఈ ఏడాది కూడా చక్కటి వర్షాలు కురిసి రైతన్నలకు మంచి పంటలు పండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ చెప్పలేకుండా పక్క ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ ఫండ్ పెట్టి ప్రతి నెల దాన్ని చేతిగా కూడా కార్యాచరణ చేస్తాం. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారానికి, బాధ్యతకు, ప్రేమకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఒక ఉదాహరణ మాత్రమే.
వ్యవసాయం రైతు విషయానికి వస్తే మనందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి, ఈ 23 నెలల కాలంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే అక్షరాల ఈ 2 ఏళ్లు కావస్తా ఉన్న ఈ సమయంలో రైతుల కోసం నేటి వరకు మనందరి ప్రభుత్వం రైతన్నల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే అక్షరాల 83,000 కోట్లు అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన పట్టుకోమని నువ్వు పట్టుకోవాలి. మీరు పట్టుకోండి సార్. చూడు కొంచెం వెనకుండా కొంచెం ముందు పెట్టుకోవాలి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేసి రైతుల్ని ప్లానింగ్ లో కానీ, క్రాప్ మేనేజ్మెంట్ లో కానీ, అట్లాగే మార్కెటింగ్ లో కానీ భాగస్వామ్యం చేయడం. మరి ఈ సలహా బోర్డులే కాకుండా రైతులు సొంతంగా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ప్రకాశం జిల్లాలో మన జిల్లా ఇనిషియేటివ్ గా మనం రైతు ఉత్పత్తిదారు సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ గ్రామ స్థాయిలో ఎఫ్పీజీలు అంటారు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మండల స్థాయిలో వీళ్ళని ఫెడరేట్ చేసి ఎఫ్ఓలు ఏర్పాటు చేయాలి. దానివల్ల రైతులకి మరి ఒక వాయిస్ అనేది వినిపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి కూడా మనం ఎలక్ట్రానిక్ గా కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా రైతు ఉత్పత్తి సంఘాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇట్లా మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలని అమలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలో రైతుల కష్టాలు చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించారని చిత్తూరు జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మనంతా ఎంతో అదృష్టజాతకులుగా భావిస్తున్నాం. రైతులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి వ్యక్తుల హృదయాన్ని టచ్ చేశారు ఆయన. మరి రైతులంటేనే ఆయన కూడా ఒక రైతు బిడ్డగా రైతులు పడే బాధలు చూశారు. నిజంగా కూడా ఈరోజు రైతులు గర్వించదగినటువంటి ప్రభుత్వం అంది. మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పేదానికి ఎలాంటి సందేహాలు కూడా లేవు. కారణం ఏమంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఎంతోమంది ఉద్యమాలు చేశారు, ఎన్నో రకాల ఉద్యమాలు చేసి రైతుల కోసం, రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధరలు దొరకకుండా రైతు ప్రతిదానికి కూడా అప్పులు పాలై తన బిడ్డను చదివించుకోవాలన్నా, ఒక రైతు అనే అతను ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఏదైనా కానీ అప్పు చేసి అవస్థపడి అప్పులు పాలై రకరకాల బాధలతో రైతు భరించేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల కోసం వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి రైతు కూడా హర్షించాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా అని చెప్పేసి సంవత్సరానికి 13,500 ప్రతి కుటుంబానికి కూడా ఇస్తూ, అదేవిధంగా 0 వడ్డీ కింద కూడా, అంటే రైతుకి ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు పావుల వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఊరిక మేనిఫెస్టో పెట్టినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీ అనే పథకాన్ని తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఉచిత పంటల బీమా పథకం, అంటే రైతు ఇంతకుముందు డబ్బు కడితే ఆ ఉచితంగా బీమా అంటే ఆ ఇన్సూరెన్స్ వచ్చేది కూడా కాదు. కానీ గవర్నమెంటే ప్రతి రైతుకి కూడా
ఈ బీమా పథకాన్ని అంటే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసే కార్యక్రమం ప్రభుత్వం భరించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ప్రకృతి విపత్తి వల్ల పంటలు నష్టపోయినప్పుడు కేవలం కొంతమంది పేర్లు రాసుకుని ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాక. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆ సీజన్లోనే ఎప్పుడైతే పంట నష్టమైందో ఆ సీజన్లో ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చారు. ఈరోజు మీకందరూ కూడా తెలుసు, మనకు వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కింద ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 15.67 లక్షల మందికి రైతులకి 1968.2 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇప్పుడే బటన్ నొక్కారు, వారి యొక్క అకౌంట్లో కూడా పడడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసాని రాష్ట్రంలోనే 52.38 లక్షలు రైతులకు గాను 17,028.88 కోట్ల రూపాయలు జమ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సున్నా వడ్డీ పంట రుణాలకు గాను 67.50 లక్షలు అంటే రాష్ట్రంలోనే 1,261.1 కోట్ల రూపాయలతో జమ చేయడం జరిగింది. ప్రకృతి విపత్తి వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం 13,56,000 మందికి గాను 1,038.46 కోట్లు జమ చేయడం జరిగింది. ప్రత్యేకించి మన జిల్లాలో ఈ పంట బీమా అనే దాన్ని వేరుశనగ, టమోటా, దానిమ్మ, వరి, కందులు వీటిపైన మనకు జిల్లాలోనే మనం ప్రతి నియోజకవర్గం ప్రకారంగా మనకు చిత్తూరులో 2,521 మందికి గాను అది ఎకరాలకు గదున 0.42 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పూతల పట్టుకు 7,392 రైతులకు గాను 1.87 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీడీ నెల్లూరులో 11,495 రైతులకు గాను 2,62 లక్షల రూపాయలు 2.62 అంటే 2,62 లక్షలు మంజూరు చేయడం జరిగింది. నగిరిలో ఓన్లీ 6 నగిరి చాలా 6 మందికి మంజూరు చేయడం సార్. అదేవిధంగా సత్యవేళ 1,234 మందికి గాను 90 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తికి 1,957 మందికి గాను 69 లక్షలు మంజూరు చేయడం జరిగింది. తిరుపతి 0. అదేవిధంగా చంద్రగిరికి 2,737 మందికి గాను 94 లక్షలు మంజూరు చేయడం అయింది. పీలేరులో 12,772 మందికి గాను 4.48 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో 10,862 మందికి గాను 3.42 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తమ్మళ్ళపల్లి 35,211 మందికి గాను 10.87 కోట్లు 10.42 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పుంగనూరు 14,357 మందికి 4.87 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పొలమనేరుకి 9,613 మందికి గాను 3.86 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కుప్పం 10,391 గాను 3.37 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇది రైతుల యొక్క ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నామంటే, ఏది తీసుకున్నా రైతు బాగుండాలనే దృక్పథంతోనే ప్రతి రైతు కూడా జలకళను పెట్టి ప్రతి రైతు కూడా ఒక బోరు సాయం చేస్తూ నీళ్ళు ఇంపార్టెంట్, ప్రతి వ్యవసాయం కూడా నీళ్ళు ఇవ్వాలనే దృక్పథంతోనే ఒక బోరు సాయం చేయడం, మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ విస్తరించడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ మరియు హెల్త్ మినిస్టర్ మంగళగిరి ఏపీఐఐసి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం.
గత 24 గంటల్లో 72,979 దాదాపు అంటే 73,000 దాదాపు శాంపిల్స్ టెస్ట్ చేస్తే 15,284 శాంపిల్స్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఓవరాల్ పాజిటివిటీ రేటు 20.94. 106 టోటల్ ఇవాళ డెత్ కేసెస్. బెడ్ స్ట్రెంత్ ఇవంతా మనం చూసుకున్నట్లయితే ఐసీయూ బెడ్స్ మొత్తం కలిపి 6,264 బెడ్స్ ఉంటే దాంట్లో 5,640 ఆ బెడ్స్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. 624 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ అయితే 2,122 బెడ్స్ దాదాపు అన్ని జిల్లాల్లో, ఒక విజయనగరం తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్స్ కూడా ఇవాళ మధ్యాహ్నానికి అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి డిమాండ్ అసలు అనేది ఇప్పుడు బాగా గణనీయంగా తగ్గింది. గత 3 రోజుల నుంచి రోజువారీగా 2,000, 3,000 మా డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ఇంటెంట్స్ వస్తూ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి. అయితే దానికి ఇప్పుడు డేటా మనం చూసుకుంటే ఇవాళ టోటలు 5,335 డోసెస్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకున్నారు. అంటే మనకి 2 లక్షలు మనం ఇండెంట్ పెట్టి అవైలబుల్ ఉన్నా కూడా డిమాండ్ బాగా తగ్గింది. 2-3 రోజులు ఒకసారి ఇప్పుడు వాళ్ళు ఇండెంట్స్ ఇస్తూ ఉన్నాయి ఈ హాస్పిటల్స్. సో దానివల్ల 5,335 మాత్రం స్టాక్స్ తీసుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లో అవైలబిలిటీ అంతకుముందు ఇప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, దాదాపు 19,000, 20,000, 22,000 ఆ రేంజ్లో అవైలబిలిటీ ఉండేది జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇవాళ 41,818 డోసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసము జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిగరు రేపు సాయంత్రానికి దాదాపు 75,000 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 40,000-50,000 ఇవాళ రేపు మేము జిల్లాలకి పంపిస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏ ఒక్క డోసేజ్ కూడా ఏ ఒక్క హాస్పిటల్లో కూడా షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రెమ్డెసివిర్లో లేదు. ఇంకా ఆక్సిజన్ విషయానికి వస్తే మొత్తం కలిపి 590 టన్నులు మనకి ఫార్మల్ అలొకేషన్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎప్పటికప్పుడు ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ యాడ్హాక్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సైక్లోన్ పరిస్థితి వల్ల ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సఫిషియెంట్ స్టాక్స్ మన దగ్గర స్టోరేజ్లో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కూడా మనం 767 టన్నులు డ్రా చేసుకున్నాం. అంటే 590 అలొకేషన్ ఉంటే 767 టన్స్, ఆల్మోస్ట్ 170 టన్నులు ఎక్స్ట్రా మనం డ్రా చేయడం జరిగింది. నిన్న కూడా నేను డీజీ గారితో సంప్రదిస్తే ఒక 2-3 రోజుల్లో, అంటే బహుశా శుక్రవారం లోపే, అంటే వాళ్ళే ప్రిలిమినరీ ఫైండింగ్స్, అంటే ఏదైతే వీరు తయారు చేస్తున్నారు దాని వల్ల ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో, ట్రెడిషనల్ లోకల్ హెల్త్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి నష్టమైనా కలిగించేటువంటి అవకాశం ఉందా లేదా దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆ క్లారిటీ వచ్చాక ఇంకా ఆటోమేటిక్గా అప్పటికే ఈ హైదరాబాద్ ల్యాబ్కి ఏదైతే ఆథరైజ్ ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపించి ఉన్నాం ఆ శాంపిల్స్ పూర్తిగా రిపోర్ట్స్ వచ్చాక ఇక్కడ ఈ CCRAS నుంచి మనకి క్లారిటీ వచ్చాక అప్పుడు గవర్నమెంటు అంటే ఎంత తొందరగా ఈ 2 మనం సేకరించగలుగుతాము. అదేవిధంగా దీంట్లో ఈ కొన్ని ఐ డ్రాప్స్ ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఈ ఐ డ్రాప్స్ కూడా మళ్ళీ ఈ కమిషనర్ ఆయుష్కి డైరెక్షన్స్ ఇచ్చారు నిన్న. అంటే మంచి ఎక్స్పర్ట్స్ ఆప్థల్మాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసుకొని దీనివల్ల కూడా ఎవరికి ఏమైనా అంటే హామ్ జరిగేటువంటి ప్రమాదం ఉందా లేదా తెలుసుకొని ఈ ఒక 3-4 రోజుల తర్వాత దీని మీద గవర్నమెంట్ ఒక ఫైనల్ వ్యూ తీసుకొని ఏ విధంగా దీనికి ముందుకు పోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారతీయ విద్యాభవన్లో ప్రారంభించగా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పనితీరులను గుంటూరు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.
మేనేజ్మెంట్కి అన్ని చర్యలు మన గుంటూరు జిల్లాలో తీసుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనము వ్యాక్సినేషన్ కూడా ఒక ప్లాన్డ్ మేనర్లో టేకప్ చేసాం. మనందరికీ తెలిసిన విషయమే, ఈ కరోనాని ఫేస్ చేయాలంటే మనకి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే మాస్క్ వేసుకోవడము, చేతులు కడుక్కోవడము, మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సు, ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఇప్పుడు వ్యాక్సినేషన్ మనకి వచ్చింది. వ్యాక్సినేషన్ వేసుకుంటే ఖచ్చితంగా అంటే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్ కరోనా వైరస్ అనేది అందరికీ తెలిసిన విషయము. అందుకనే మనము జిల్లా వ్యాప్తంగా 87 పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఓపెన్ చేసాం. మనకి అర్బన్ ఏరియాస్లో కొన్ని ఎక్కువ సెంటర్స్ ఉంటాయి. రూరల్ హెడ్ క్వార్టర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క చొప్పున సెంటర్స్ పెట్టడం జరిగింది. ప్లాన్డ్ మేనర్లో ముందుగానే రిజిస్ట్రేషను, టోకెన్ ఇవ్వడము చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ వచ్చి వెయిటింగ్ ఏరియాలో కూర్చోవడము, మెయింటైనింగ్ ఆల్ ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మనము టేకప్ చేసాం. ఈరోజు దగ్గరగా 37,000 మనం డోసెస్ అనేది ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్కి రిలీజ్ చేసాం. ఈరోజు రేపు ప్రత్యేకంగా ఈ ప్రయారిటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్, కొంతమంది పోలీస్ వాళ్ళు ఉండిపోయారు, టీచర్స్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ బటాలియను, కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా ఉండిపోయారు. అటువంటి వాళ్ళకి ఈరోజు రేపు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ మనము చేస్తున్నాము. రాబోయే కాలంలో బహుశా నెక్స్ట్ వారం మనకి కొన్ని ఎక్స్ట్రా డోసెస్ వస్తాయి కాబట్టి మామూలు ప్రజలు ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో 45+ వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ అనేది ఇవ్వడము జరుగుతుంది. అలాగే మనకి ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెకండ్ డోసెస్ మనకి సఫిషియెంట్గా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఎప్పుడైనా టైం వస్తే ఆ టైం ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.